ఇక్కడ ఒంటరిగా కూర్చున్నాడు చూసారా, ఇతడే రాంబాబు. లైఫ్ ఈజ్ ఏ టేల్ అన్న పదానికి నిర్వచనంలా ఉన్నాడు. ప్రస్తుతం తన గురించి తానే ఆలోచించుకుంటున్నాడు. ఒక ముక్కలో చెప్పాలంటే లోకంలో ఉన్న కష్టాలన్నీ తనవే అన్నట్టు ఏదో పోగొట్టుకున్న వాళ్ళ దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు. చూస్తే నిజంగా చాలా క్లిష్ట పరిస్థితుల్లోనే ఉన్నట్టున్నాడు. నిజానికి రాంబాబు జీవితం చాలా ఆసక్తికరం, అత్యంత సమస్యాత్మకం. నేను ఖచ్చితంగా ఇతని సమస్య ఏమిటో చెప్పలేను, కానీ అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అతని జీవితంలో చాటుగా తొంగి చూద్దాం రండి. ఆ జుట్టు చూసారా, ఆ రంగేమిటో అతనికే తెలియాలి. మరి ఇదేంటి అని అడిగితే అదో వెరైటీ హెయిర్ స్టైల్ అని బదులిస్తాడు. చేతికేమో పని చేయని గడియారం, కాళ్ళకేమో పాత బూట్లు. చూసారా దాని మీద ఎన్ని గీతలున్నాయో. అలాగని పైలా 25 కాదండో బతకడానికి బార్లో గిటార్ వాయిస్తూ ఉంటాడు. చూసారా అతని వేలు గిటార్ మీద ఎలా నాట్యం ఆడుతున్నాయో. లోపల కళా తృష్ణ కూడా ఉంది. అలా తాను సంపాదించుకున్న డబ్బుతో అప్పుడప్పుడు సరదాగా తన ఫ్రెండ్స్తో మందు కొడుతూ ఉంటాడు. జీవితంలో నాకంటూ ఒక రోజు రాసి పెట్టుందని, ఆ రోజు ఈ ప్రపంచాన్ని ఒక ఆట ఆడుకుంటానన్న ధీమా ఎక్కడో ఉంది. మరి అయితే లైఫ్ ఈజ్ ఏ టేల్ అని చెప్పాను కదా, సరిగ్గా అలాంటి వింతే ఒకసారి రాంబాబు జీవితంలో తారసపడింది. ఒకరోజు రాంబాబు తనకు కావలసిన సరుకులు కొనుక్కొని తిరిగి వస్తుండగా తన దృష్టి మరల్చేలాగా రక్తపు మరకలతో ఉన్న ఒక ఎన్వలప్ కవర్లో డాలర్ల నోట్ల కట్టలు కింద పడి ఉండటం గమనించాడు రాంబాబు. అంతే, రాంబాబుకి ఎలా రియాక్ట్ అవ్వాలో అర్థం కాలేదు. అటు ఇటు చూశాడు. ఆ డబ్బును చూసి తీసుకోవాలా వద్దా అని ఆలోచిస్తున్నాడు. ఒకవేళ ఆ డబ్బును తీసుకోకుంటే ఏం జరుగుతుందని ఊహించాడు. అదే రొటీన్ జీవితం గుర్తుకొచ్చింది రాంబాబుకి. తీసుకుంటే ఏం జరుగుతుందని ఊహించుకున్నాడు. తన చేతిలో ఉన్న సరుకుల కవర్ని క్రింద పెట్టి ఆ డబ్బులు తీసుకుని వెళ్ళిపోయాడు. సందట్లో సడేమి అన్నట్టు రాంబాబు అక్కడే వదిలేసిన సరుకుల బ్యాగ్ని బ్యాక్గ్రౌండ్లో ఎవరో ఎత్తకపోయారు. అలా చేయడం తన మనసుకు నచ్చకపోయినా మానవ సహజంగానే ప్రవర్తించాడు. ఇంతకీ రాంబాబు తలరాత మార్చడానికి ఆ డబ్బులు అక్కడ ఉన్నాయంటారా? దీని వెనక బలమైన కారణం ఏదైనా ఉందంటారా? ప్రతిసారి నెగిటివ్గా ఆలోచించకండి. పాజిటివ్ థింకింగ్ అలవాటు చేసుకొని తన రోజువారీ కార్యక్రమాలకు వెళ్తున్నాడు రాంబాబు. గిటార్ కూడా చాలా చక్కగా వాయిస్తున్నాడు. మిగతా టైంలో ఆ దొరికిన డబ్బుతో జల్సాలు చేయటం మొదలుపెట్టాడు. అంతా కొత్త ఫ్రెండ్స్, ఖరీదైన మందు బాటిల్స్. అబ్బో, రాంబాబు రచ్చ లేపుతూ ఉన్నాడు. అందరినీ పిలిచి మరీ పార్టీ ఇస్తున్నాడు. ఇంతలో రాంబాబు మొబైల్కి ఒక మెసేజ్ వచ్చింది, కమ్ ఓవర్ అని. అది ముఖ పుస్తకంలో ముఖ పరిచయం లేని ఆ అమ్మాయి నుండి. లాస్ట్ అండ్ ఫైనల్ గా గ్లాసులో ఆ మిగిలిపోయిన మందుని ఒక్క గొక్కలో తాగేసి పులిరాజాల బయలుదేరాడు. రాంబాబుకి మందు బాగా ఎక్కువైంది. బాగా తూలుతూ నడుస్తున్నాడు. అతి కష్టం మీద తన కారు సీట్లో కూర్చొని స్టార్ట్ చేశాడు. ఇంకా అంత త్రాగాక సోయే ఉంటది. అదుగో పోయి ఓ కారును గుద్దేశాడు. ఇప్పుడు మోనా గురించి మాట్లాడుకుందాం. ఎప్పుడు చూసినా నిరాశ, నిరుత్సాహం, నిస్పృహలతో కనిపిస్తా ఉంటది ముఖం. నేను ఇలా ఉండకూడదు, ఇంకోలా బతకాల్సింది, కానీ ఇలా బ్రతకాల్సి వస్తుందన్న బాధనో నేనే ఎందుకు ఇలా ఉన్నానన్న అసంతృప్తో, కానీ ఆ ముఖం మాత్రం ఎప్పుడు అలాగే ఉంటుంది. మోనా ఎప్పుడు చూసినా ఒకేలాగా కనిపిస్తూ ఉంటుంది. నోరు కూడా తిరగని బ్రాండ్ పేరుతో ఉన్న షూస్, అందమైన జుట్టు, లాంగ్ కోట్ ధరించి ఉంటుంది. ఆ కళ్ళ రంగు కూడా మూడ్ను బట్టి మారిపోతూ ఉంటుంది. ముఖ్యంగా మోనాకి అదో అని ఒక జబ్బు ఉంది. అదో అంటే అర్జెంటుగా దొంగతనం చేసేయాలి. కారణం తనకి కలిగే ప్రేరణ నియంత్రణ లోపాన్ని ప్రతిఘటించలేకపోవడంతో అప్పటికప్పుడు కలిగే కోరిక ఫలితమే ఈ అర్జెంటుగా దొంగతనం చేయడం. అదే మోనా ఖచ్చితంగా చేస్తూ ఉంటుంది.
మోనాకి ఫ్రెండ్స్ ఎవరు లేరు, తనకి ఎవరు అవసరం లేదు కూడా. ఎప్పటిలాగే తన ప్రదర్శన అదే చేతివాటం ప్రదర్శించింది. ఫలితంగా ఒక దువ్వెన, 2 చెవిదిద్దులు, ఒక చిన్న పిల్ల దగ్గర నుంచి మిల్క్ షేక్ దొంగిలించింది. ఏదో ఘనకార్యం సాధించిన దానిలాగా మిల్క్ షేక్ ఆస్వాదిస్తున్న టైంలో ఒకడు దర్జాగా దొంగతనం చేసి బ్యాగ్ నిండా డాలర్ల నోట్ల కట్టలతో చాలా కూల్ గా నడుచుకుంటూ వెళ్ళటం చూసింది మోనా. అదేంటో మరి అతగాడిని ఎవ్వరూ వెంబడించడం లేదు. మోనాకి చాలా ఆశ్చర్యం, అసూయ కలిగింది. అంతే, పోలీసులకు ఫోన్ చేసి చెప్పింది. ఏంటి మోనాలో ఏమైనా మార్పు వచ్చిందనుకుంటున్నారా? తన కళ్ళ ముందు ఇంకొకడు దొంగతనం చేసి అది అంత దర్జాగా నడుచుకుంటూ వెళ్ళటం మోనాకి మింగుడు పడలేదు. అది విషయం. సర్లే, ఏదైతే అది. ఆ మరుసటి రోజు మోనా అలా నడుచుకుంటూ వెళ్తుంటే ఒక షాపు ముందు 2 కవర్లు కనిపించాయి. అవి తీసుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆ రోజు పడుకునే ముందు తనకి ముఖ పరిచయం కూడా లేని ముఖ పుస్తక మిత్రులకు మెసేజ్ పెట్టి మరి వారిని తన అవసరాలకు వాడుకుంటూ ఉంటుంది. అందులో భాగంగానే రాంబాబుకి కమ్ ఓవర్ అని మెసేజ్ పెట్టింది. ఇప్పుడు బబ్లు గురించి మాట్లాడుకుందాం. బబ్లు ఒక వంది పోటు. అమ్మో, అంత పెద్ద మాట ఎందుకు కానీ ఆ పదానికి బబ్లు న్యాయం చేయలేడు. సింపుల్ గా చెప్పాలంటే ఓ తెలివి తక్కువ దొంగ. నిజానికి బబ్లు ప్రతి క్షణం మంచిగా బ్రతకాలనుకుంటాడు. కానీ ఈ పాడు సమాజం ఉందే, అలా బ్రతకనివ్వదు. కానీ ఏదో చేద్దాం అనుకుంటాడు, కానీ ఫలితం ఫసక్ అవుతుంది. పోలీసులకు దొరకకుండా దొంగతనం చేయడం అనేది బబ్లు లక్ష్యం. దీనికోసం బబ్లు ఎన్నో నిద్రలేని రాత్రులు గడిపాడు. కానీ దురదృష్టవశాత్తు ప్రతిసారి పోలీసులకి దొరికిపోతాడు. ఈసారి మాత్రం అతను చేసే దొంగతనాల కన్నా అన్నిసార్లు దొంగతనం చేశాడన్న కారణంతో 1 సంవత్సరం జైలు శిక్ష పడింది బబ్లుకి. ఎగ్జామ్స్ రాయకుండానే పాస్ అయిపోయినట్టుగా దొంగతనంలో విజయం సాధించలేకపోయినా దొంగగా మాత్రం సూపర్ సక్సెస్ అయ్యానని లోపల గర్వపడ్డాడు. ఎట్టకేలకు సంవత్సరం తర్వాత జైలు నుండి ఇంటికి తిరిగి వచ్చాడు తన భార్య కోసం. ఈ 1 సంవత్సరంలోనే ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. ప్రత్యేకించి తన భార్యలో కూడా. ఎవరి దగ్గరైనా అడిగేయొచ్చు, కానీ భార్య దగ్గర మాత్రం కొన్ని విషయాలు సూటిగా అడగకూడదు. ఈ సంసార సూత్రం బబ్బులుకి బాగా తెలుసు కాబట్టి ఏమీ తెలియనట్టున్నాడు. బాగా ఆకలేసి పిజ్జాని వేడి చేసుకుందామని మైక్రో ఓవెన్ దగ్గరకు వెళ్ళాడు. అక్కడ ఒక లెటర్ కనిపించింది. దాన్ని తెరిచి చూశాడు. అది తన భార్యది. ఆ లెటర్ బ్యాంకు నుండి వచ్చింది. ఫైనల్ నోటీస్, క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టమని సారాంశం. ఈ సంవత్సరం అంతా తన భార్య బ్రతకడానికి చాలా ఇబ్బందులు పడి ఉంటుందని, కష్టాలు భరించలేక తన భార్య పేకల్లో అప్పులు చేసి ఉంటుందని ఆ లెటర్ ద్వారా తెలుసుకున్నాడు. తన భార్యలో వచ్చిన మార్పు కారణం ఇదా అనుకున్నాడు. ఒక్కసారిగా ఆలోచించాడు. తన భార్య కోసం లాస్ట్ అండ్ ఫైనల్ గా పోలీసులకి దొరకకుండా ఒకే ఒక్క దొంగతనం చేసి లైఫ్ లో సెటిల్ అయిపోదాం అనుకున్నాడు. ఎలాగైనా సరే తన భార్యని అప్పుల ఊపిలో నుండి బయట పెడేద్దాం అనుకున్నాడు. ఓ బ్యాంకు కన్నం వేద్దామని పథకం ఆలోచించాడు. బబ్బులకి తెలుసు ఈజీగా దొంగతనం ఎలా చేయాలో. అనుకున్నట్టుగానే బబ్లు ఒక బ్యాంకులో దొంగతనం చేసి తాను చాలా కూల్ గా నడుచుకుంటూ వెళ్తుంటే సడన్ గా ఓ పోలీస్ ఆఫీసర్ వచ్చి బబ్లు మొహం మీద ఒకటే గుద్దు. అంతే, ఆ బ్యాగ్ లో నుండి డాలర్ల నోట్ల కట్ట ఒకటి కింద పడింది. ఇక్కడ మనం ఇంకో క్యారెక్టర్ గురించి మాట్లాడుకుందాం. లీసా తన కాళ్ళ మీద తాను నిలబడటానికి చిన్న చిన్న పార్ట్ టైం జాబులు చేస్తూ ఉంటుంది. పగలు కాఫీ షాపులో, రాత్రిపూట బార్లో హోస్ట్ గా పనిచేస్తూ కాలం గడిపేస్తూ ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే సగటు అమ్మాయిలకు ప్రతీకలా ఉంటుంది.
మిగతా టైంలో సగటు ఇల్లాలిలా తన భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అయితే ఎప్పుడో గాని సమయానికి రాని భర్త కోసం ఎదురు చూసి చూసి విసుగొచ్చి సరదాకి ఆన్లైన్లో పేకాట ఆడటం మొదలుపెట్టింది. అది రాను రాను వ్యసనంలా మారింది. ఆ వ్యసనమే తనని అప్పుల్లోకి నెట్టింది. ఇలాంటి క్లిష్టతరమైన పరిస్థితుల్లో ఒకరోజు తన భర్త నుండి ఫోన్, జైలు నుండి ఇంటికి వస్తున్నాను అని. 1 సంవత్సరం తర్వాత జైలు నుండి ఇంటికి వచ్చిన తన భర్తను చూసి చాలా ఆనందపడింది. గట్టిగా ఒక హగ్ ఇచ్చి ఇంటికి ఆహ్వానం పలికింది. తన అప్పుల గురించి తన భర్తకు చెప్పలేదు. కొన్ని రోజుల క్రితం బ్యాంకు నుండి ఒక నోటీసు వచ్చింది, పాత బాకీ కట్టమని సారాంశం. లీసా ఇప్పుడు పూర్తిగా పేకల్లోతు అప్పులో ఉంది. తన భర్తకి ఈ విషయం తెలియకూడదని ఆ లెటర్ని మైక్రోవేవ్ పక్కనే దాచింది. ఒకరోజు తన కోట్, కార్ కీస్, హ్యాండ్ బ్యాగ్ తీసుకుని బయటకు వెళ్ళింది. పిచ్చి దానిలా నడుచుకుంటూ గమ్యం లేని పక్షిలాగా తిరుగుతూ ఉంది. కానీ ఏది ఏమైనా లీసా ఇలా అప్పులు చేయకుండా ఉండాల్సింది. తనకి ఇప్పుడు ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితి. అదే ఆలోచనలతో ఇంటికెళ్ళని కారు ఎక్కి స్టార్ట్ చేయబోతుండగా ఇంతలో ఓ కారు వచ్చి గుద్దేసింది. అసలేం జరిగిందో ఓసారి రీక్యాప్ వేసుకుందాం. లీసా అలా పేకాటలకి, గ్యాంబ్లింగ్ కి బానిస కాకుండా ఉండుంటే తను అప్పులు పాలయ్యేది కాదు. బ్యాంకు నుండి ఆ ఫైనల్ నోటీస్ వచ్చేది కాదు. ఈ నోటీసుని బబ్బులు చూడకపోయిండుంటే బ్యాంకు దొంగతనానికి పాల్పడేవాడు కాదు. ఆ బ్యాంకు దొంగతనం బబ్బులు చేయకపోయిండుంటే మోనా చూసి పోలీసులకు ఫోన్ చేసేది కాదు. మోనా పోలీసులకి ఫోన్ చేయకపోయి ఉంటే పోలీసు బబ్బులని పట్టుకుని కొట్టేవాడు కాదు. ఆ డాలర్ల నోట్ల కట్టలు అక్కడ పడేవి కావు. ఆ డాలర్ నోట్ల కట్టలు అక్కడ పడకపోయి ఉంటే రాంబాబు వాటిని తీసుకునేవాడు కాదు. ఆ రాంబాబు ఆ డాలర్ల నోట్ల కట్టలు తీసుకోకపోయి ఉండుంటే అలా పార్టీలు చేసుకొని తాగేవాడు కాదు. రాంబాబు అలా తాగకపోయి ఉంటే అలా డ్రైవింగ్ చేసేవాడు కాదు. అలా త్రాగి డ్రైవింగ్ ని చేయకపోయి ఉంటే లీసాను అలా గుద్దేవాడు కాదు. ఇంతకీ నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఈ ప్రపంచంలో మనందరం ఒకరికి తెలియకుండా మరొకరు ఎక్కడో ఒక చోట కనెక్ట్ అయి ఉంటాం. ప్రతి ఒక్కరూ ఇంకొకరికి తెలియకుండా ఎఫెక్ట్ అవుతూనే ఉంటాం. లైక్ డొమినోస్, ఒకటి పడితే ఇంకొకటి పడుతూనే ఉంటుంది. అలాగే మనం కూడా ఒకరికి ఏమైనా అయితే ఆ ఎఫెక్ట్ ఇంకొకరికి ఇంకో విధంగా ఉంటుంది. అదే కంటిన్యూ అవుతూ ఉంటుంది, కంటిన్యూ అవుతూ ఉంటుంది, కంటిన్యూ అవుతూ ఉంటుంది, కంటిన్యూ అవుతూనే ఉంటుంది.